దేశంలోనే మొదటిసారి హైదరాబాద్లో సోలార్ రూఫ్ టాప్తో సైకిల్ ట్రాక్ నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. 100 కోట్ల రూపాయలతో దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేశారు. సైకిల్ ట్రాక్ కొత్త అడుగులకు రోల్ మోడల్గా నిలిచింది. ఈ ట్రాక్పై ప్రజల స్పందనతో పాటు సోలార్ విద్యుత్ ఉపయోగాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఔటర్ రింగ్ రోడ్డుపై నానక్రామ్గూడ నుంచి టీఎస్పీఏ నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 19.2 కిలోమీటర్ల మేర సోలార్ రూఫ్ టాప్తో సైకిల్ ట్రాక్ నిర్మించింది ప్రభుత్వం. దీనికి 100 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 16 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యం పెట్టుకోగా ప్రస్తుతం 13 మెగావాట్ల వరకు ఉత్పత్తి అవుతోందంటున్నారు అధికారులు. ఈ విద్యుత్తును ఓఆర్ఆర్ పై ఉన్న ఎల్ఈడీ లైట్లు, సైకిల్ ట్రాక్ డిస్ప్లేలతో పాటు ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. సోలార్ రూఫ్ ట్రాక్ కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫిట్నెస్ తో పాటు ప్రకృతికి కూడా మేలు చేసేలా డిజైన్ చేశారని తెలిపారు అధికారులు. వీకెండ్ లో స్మార్ట్ బైక్స్ కు మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు స్థానికులు. నేను ఇక్కడ లోకల్లోనే ఉంటాను. ఇక ఎవ్రీ డే బై డే వచ్చి ఇక్కడ సైక్లింగ్ చేస్తూ ఉంటాను. ఇది చేయడం వల్ల కొంచెం ఫిజికల్గా ఫిట్నెస్ చాలా బాగుంటుంది. నేను ప్రతిరోజు కాకుండా డే బై డే అయినా కంపల్సరీ ఒక 1 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ సైక్లింగ్ దాంట్లో సోలార్ పవర్ది పెట్టడం జరిగింది. దానివల్ల కొంచెం బాగా ఉంది. మెయింటెనెన్స్ నీట్గా ఉంటుంది. ఇక్కడ సైక్లింగ్ చాలామంది వస్తుంటారు, చాలా పబ్లిక్ వస్తుంటారు. దాని వల్ల పెట్టడం మంచిదే కదమ్మా. ఇప్పుడు పవర్ సోలార్ నుంచి కొంచెము సేవ్ అవుతుంది. వాతావరణం బాగుంటుందమ్మా. మధ్యాహ్నం సాయంత్రం టైంలో పబ్లిక్ ఎక్కువ ఉంటారు. ఓఆర్ఆర్ చుట్టూ సోలార్ పలకలను ఏర్పాటు చేసి 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న సెంటర్ మీడియన్లు, సర్వీస్ రోడ్ల వెంట సోలార్ షీట్స్ ఏర్పాటు చేయనున్నారు. 100 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సుమారు 500 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు అధికారులు. సైకిల్ ట్రాక్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోజు వాకింగ్తో పాటు ఈ సోలార్ సిస్టమ్ వల్ల 16 వాట్స్ కరెంట్ కూడా ఉత్పత్తి అవుతుందంట. అది కూడా మనకు పవర్ కన్జంప్షన్ అయ్యి ఈ స్ట్రీట్ లైట్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా మంచి ఆలోచన. ప్లస్ ఇది కూడా రోజు చాలామంది సైకిల్ ట్రాక్ మీద రోజు సైక్లింగ్ చేస్తుంటారు, రోజు వాకింగ్ చేస్తుంటారు. ఐటీ ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ వాళ్ళు కానీ చాలా రకాలుగా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది గవర్నమెంట్ కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అవునండి, ఇది స్ట్రీట్ లైట్స్గా యూజ్ చేస్తారు. నైట్ టైంలో కూడా 12-1 o'clock కూడా ఈ లైట్స్ వల్ల వాకింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. హెచ్ఎండే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇలా స్ట్రీట్ లైట్ వల్ల మనకు ఐటీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి కూడా నైట్ టైంలో కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి కానీ, ఇప్పుడు ఈ స్ట్రీట్ లైట్ వల్ల నైట్ ఏమైనా యాక్సిడెంట్ కాకుండా కొంచెం అవేర్నెస్ కూడా పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్ ఉంటుందండి. సోలార్ రూఫ్ టాప్ తో సైకిల్ ట్రాక్ విజయవంతం కావడంతో ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు నగర ప్రజలు.